చిన్నశంకరంపేట మండలంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీర్జాపల్లె గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడలు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు, సామాజిక సమరత మెదక్ జిల్లా ప్రముఖ ఆముద వెంకటేశంతో పాటుగా పలువురు నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా దరిపల్లె గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడన్నారు. యువత అనుకుంటే సాధించలేనిదేమీ లేదన్నారు. సెప్టెంబర్ 11 చికాగోలో చేసిన ఉపన్యాసం ప్రపంచ దేశాలనే ఒక వరకు వణికించిందని, ప్రపంచంలో సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం, ఆదర్శవంతమైన దేశం భారతదేశం అని, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా స్వామి వివేకానంద ఉపన్యసించాడంటూ కొనియాడారు. స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని మరి సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. మరి చికాగో సదస్సులో మరి ఎందరో మత పెద్దలు వచ్చి మా మతం గొప్పది, మా మతం గొప్పది, మేము గొప్పలం అన్నప్పుడు మరి అక్కడ ఉన్న సభలో మరి కేవలం 5 నిమిషాల టైం తీసుకొని మరి ప్రియమైన అక్క చెల్లెలు, అమెరికా అక్క చెల్లెలు కానీ మరి చెప్పి సోదరభావంతో ప్రపంచమంతా సోదరభావంతోనే ఉండాలి. మరి ఈ విశ్వాసానికి ఈ విశ్వానికి మొత్తానికి హిందూ ధర్మమే గొప్పది, సనాతన ధర్మమే గొప్పది అని చాటి చెప్పిన మహనీయుడు. మరి మన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప త్యాగశీలి, గొప్ప మేధావి. అతి చిన్న వయసులోనే కేవలం మరి 30 సంవత్సరాల్లో మరి మరణం చెందడం, మరి కానీ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క గొప్పదనం తెలియజేశారు. ఏ మతాన్ని కూడా ఆయన ఎన్నడూ కించపరచలేదు. మరి ఇవాళ కూడా మేము కూడా మరి స్వామి వివేకానంద చేసిన దారిలో నడుస్తూ మరి అన్ని మతాలు కూడా ఏ మతం అయినా మరి మరి సమాజానికి హాని కలగకుండా మంచి ఉద్దేశంతో ముందుకోవాలని ఉన్నది. మరి ఆనాడు తను చెప్పింది కూడా అదే నినాదం. ఈ ప్రపంచానికి భారతదేశం గురువుగా ఉండాలి అని ఆయన్నే మరి ఒక 5 నిమిషాలు ఇచ్చిన టైంలో మరి పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆయన అమెరికాలో మరి గంటన్నర ప్రసంగం జరిగింది తనది. మరి అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్వామి, ఎక్కడిది ధర్మం అనేది ప్రపంచాన్ని నివేదించిన ఘనత మన వివేకానంద ఉంది. మరి తప్పకుండా ఏదైతే యువకులకు మార్గదర్శకంగా ఉన్నాడో తప్పకుండా ఆ వివేకానంద మార్గదర్శకంతో ముందుకు పోయి ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోవాల్సిందిగా మరి యువతకు కోరడం జరుగుతుంది. తప్పకుండా అదే దశలో అందరము పార్టీలు వేరైనా మరి విధానాలు వేరైనా చివరికి దేశం గొప్పదని నిదానంతో ముందుకు పోవాలి. తప్పకుండా మతాలు ఏ మతం ఇక్కడ నివసించినా, ఏ మతస్థులు ఇక్కడ ఉన్నా ఈ దేశమే చివరికి మనకు అంకితభావంతో పనిచేయాలి. మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి మనము వివేకానంద కొనియాడి ఆయన దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని మరి ఈ సందర్భంగా మీ అందరితోనే తెలియజేస్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక వివేకానంద జయంతే కాదు, జాతీయ యువకుల దినోత్సవం. వివేకానందుడు ఒక యువకుడు కాబట్టి, అతను యువకుడుగా ఉన్నప్పుడే మరణించింది కాబట్టి అతని జన్మదినాన్ని జాతీయ యువకుల దినోత్సవంగా మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. వివేకానంద గారు ఒక మాట చెప్పిన యువకులకు, ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన యువత అనుకుంటే సంకల్పించుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పిండు. యువకులు ప్రతి ఒక్కరూ సంకల్పించుకొని ఈ దేశ శ్రేయస్సు కోసం మీరు పాటుపడాలని కోరుతా ఉన్నా. ఆ రోజు ఆయన నమ్మిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఒక 2 బుక్కులు ఇచ్చిండు. అందులో ఒక ముఖ్యమైన బుక్ ఏంటంటే దరిద్రో నారాయణ సేవ, అంటే పేదవానికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే. అది ఒక్కటి కూడా యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేదలందరిని ఆదుకొని మనం సేవ చేసినట్టయితే అది డైరెక్ట్ దేవునికే సేవ చేసినట్టయితుంది, ఈ దేశానికే సేవ చేసినట్టయితుంది. కావున ఈ వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడం, చాలామంది యువకులు ఇందులో పాల్గొనడం చాలా మంచి విషయం, శుభసూచకం. ఇలాగే వివేకానంద ఆశయాలను మనము ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురు చేయాలని కోరుతూ మరొకసారి నమస్కరించుకొని దర్పల్లి గ్రామంలో ఈరోజు యువత వివేకానంద జయంతి యొక్క సంబరాలను చేయడం జరిగింది.
మరి వివేకానందుడు అంటేనే యువత, యువత అంటేనే వివేకానందుడు. కాబట్టి వివేకానంద ఏదైతే యువత చేతిలో ఈ నవ సమాజ నిర్మాణం అనేది ఆధారపడి ఉందని చెప్పేసి గతంలో ఏదైతే చెప్పినారో మరి దానికి అనుగుణంగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలతోని దేహదారుఢ్యమైనటువంటి యువకులతోనే ఈ దేశ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత అంతా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో డ్రగ్స్ రహిత సమాజంని నిర్మించాలన్న ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. దీంట్లో యువత అందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఒక నినాదంగా తీసుకొని ముందుకు పోవాలి. మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసము ఈ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను గ్రామ యువకులందరినీ కోరుతూ, దీంట్లో ఎలాంటి రాజకీయాలకు కానీ ఎలాంటి పార్టీలకు కానీ తావు లేదు. కాబట్టి అన్ని పార్టీలు అన్ని రకాలైనటువంటి రాజకీయ కోణాలలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం దర్పల్లి గ్రామ యువత అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. యువత తలుచుకుంటే సాధ్యం కానిదంటూ లేదు. కాబట్టి ఆ వివేకానందుడి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ముందుకు సాగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై జై భారత్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామి వివేకానంద గారి జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జీవితమే యువతను నెలకొల్పడం కోసం, యువతను ఉత్తేజపరచడం కోసం తన జీవితాన్ని తన చిన్న వయసులోనే యువతకి, దేశానికి ఎంతో సందేశాన్ని ఇచ్చి యువత యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పాడు. వివేకానంద జీవితమే ఒక స్ఫూర్తిదాయకం. నిస్సాయ స్థితిలో ఉన్న యువతను ఉత్తేజపరచడం కోసం అతి ఎన్నో విధాలుగా యువతను మేలుకొల్పాలని చాలా ప్రయత్నం చేశాడు. అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తనతో పాటు ఒక్కసారైనా తనతో తాను మాట్లాడుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడుకోలేకపోతే తను ఒక మంచి వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతాడు. తనతో తాను మాట్లాడుకుంటేనే ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా మిగులుతాడని వివేకానంద చెప్పాడు. ఎందుకు అంటే యువత అలా మాట్లాడుకోవడం వల్ల తనలోని నా ప్లస్ మైనస్ తెలిసి తన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటాడు. అదేవిధంగా అలా మార్చుకోవడం వల్లనే ఉప్పు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత ఈ దేశానికి తయారవుతారు. అలాంటి యువతే ఈ దేశానికి అవసరమని స్వామి వివేకానంద తెలియజేశాడు. అతని జీవన మార్గాన్ని పూర్తిగా తీసుకొని ప్రతి యువత కూడా దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జట్టు దేవరా స్వామి వివేకానంద 162వ జయంతి శుభాకాంక్షలు. ఈ దేశం నాది, ధర్మం నాది, ఇక్కడున్న సమాజం నాది. ఈ సమాజం కోసం ఏం చేస్తే హిందూ ధర్మం ప్రపంచంలో ఆదర్శంగా నిలబడుతుందని కలలుగన్న మహానుభావుడు స్వామి వివేకానంద. ఈ దేశం కోసం తపస్సు చేసి ఈ దేశాన్ని దిశ నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. 100 మంది యువకులు, ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పంతో కూడినటువంటి యువత ఉంటే ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిర్మాణం చేస్తా, ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది అని గుర్తించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అనేక మంది దేశభక్తులకు, గురుడు పోసినటువంటి దేశభక్తులకు, అనేక మంది దేశభక్తులకు తన యొక్క ప్రవచనాల ద్వారా, తన యొక్క ఉపన్యాసాల ద్వారా సంపుటి నిర్మాణం చేసి దేశం కోసం, ధర్మం కోసం అనేక మంది త్యాగశీలను తయారు చేసినటువంటి, సంపుటి రాసినటువంటి స్వామి వివేకానంద ప్రపంచంలో గొప్ప మేధావిగా ఈనాడు కూడా వెలుగుతున్నాడు.
సెప్టెంబర్ 11 చికాగోలో చేసినటువంటి ఉపన్యాసం ప్రపంచ దేశాలని ఒక్క వణుకు వణికించింది. హిందూ ధర్మమే ప్రపంచాలకు ఆదర్శం. రాబోయే రోజుల్లో హిందూ జగేతో విశ్వ జగేగా, భారత్ కా విశ్వాస జగేగా, వేద భావన తమస్సటేగా, సమరసత సమృద్ధ పరిస్తేగా అని నినదించినటువంటి స్వామి వివేకానంద ప్రపంచంలో ఆదర్శవంతమైన దేశం, ప్రపంచంలో నాగరికత అయినటువంటి దేశం, ప్రపంచంలో సంస్కృతి సభ్యత ఉన్న దేశం, ప్రపంచంలో ఏదైతే గొప్ప దేశంగా పిలువబడుతున్నటువంటి భారతదేశమో హిందూ దేశం సగర్వంగా ప్రపంచాలకి ఆదర్శంగా నిలబడి రాబోయే రోజుల్లో హిందూ జగేతో విశ్వ జగేగా అనే దాన్ని నిలబడుతుంది అని చెప్పినటువంటి గొప్ప దేశభక్తుడు స్వామి వివేకానంద. చిన్నతనంలోనే గురువుకు కూడా ఉపదేశాన్ని ఇచ్చినటువంటి స్వామి వివేకానంద, చిన్నప్పుడే దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి స్వామి వివేకానంద, సప్త స్వరాల రాగాలను పాడించినటువంటి స్వామి వివేకానంద, దేవుడున్నాడా, ఉంటే ఎట్లా ఉంటాడని గురువును కూడా పరీక్ష చేసినటువంటి వ్యక్తి, గొప్ప మేధావి స్వామి వివేకానంద. దేవుడు ఉంటే కనబడతాడా, ఎట్లా కనబడతాడని రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి తనలో ఉన్నటువంటి అనేక ఉపన్యాసాల ద్వారా, తనలో ఉన్నటువంటి ఉపాసన ద్వారా తాను కూడా దేశం కోసం ధర్మం కోసం రాక్ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్లో 3 రోజులు తపస్సు చేసి దశట ప్రహారణ దారినైనటువంటి భరతమాతను దర్శనం చేసుకుని ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశమే ఉన్నతమైనటువంటి దేశం, రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క నాగరికత సభ్య దేశాలతో మిన్నట్టినప్పటికీ కూడా భారతదేశం నిలబడి తిరిగి మార్గదర్శనం చేస్తుంది. అందుకే భారతదేశానికి అన్నపూర్ణ, రత్నకర్మ, వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, తపోభూమి, యోగభూమి అనేక రకాల పేరుతో పిలిచినటువంటి దేశం. కాబట్టి పునర్వైభవం నేతత్వ రాష్ట్రం ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఆదర్శంగా నిలబడుతుందని గుర్తు చేసి తన యొక్క స్ఫూర్తిని యువతకు నింపి తన యొక్క లక్ష్యాన్ని గోలు చేరే వరకు విశ్రమించద్దు అని యువతకు స్ఫూర్తినిచ్చిన సందర్భంగా 100 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం కూడా యువజనాల ఉత్సవాల పేరుతో స్వామి వివేకానంద యువకుడు కాబట్టి యువజన ఉత్సవాలతో పేరు సంపాదించినటువంటి ఘనత ఈ దేశానికి ఉంది. కాబట్టి యువజనోత్సవాల సందర్భంగా స్వామి వివేకానంద 162వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా యువకులు కూడా స్ఫూర్తి పొంది స్వామి వివేకానంద మార్గదర్శనంలో నడవాలి కూడా చెప్తున్నాడు. ఈ దేశంలో 65% యువత ఉంది. ప్రపంచ దేశాలకి ఈ దేశం మార్గదర్శనం చేయాలి. రాబోయే రోజుల్లో ప్రపంచానికి మేలుకొల్పే దేశమే భారతదేశం. కాబట్టి ప్రపంచాన్ని మేలుకొల్పు ఓ హిందూ యువకుడా అని గుర్తిస్తున్నటువంటి దేశం. కాబట్టి రాబోయే రోజుల్లో యువకులే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఈ సభ్యతను పాటిస్తూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు, ప్రపంచానికి మార్గదర్శనం చేసే దిశలో వెళ్ళిపోతారని స్వామి వివేకానంద ఆ రోజే గుర్తించాడు. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తామని గుర్తు చేస్తూ ఈసారి ఈ వివేకానంద జయంతి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను.